గిఫ్ట్ నాకు కావాలంతే. సరే. నాకు ఈ గిఫ్ట్ కాదు, ఇంగ్లీష్ గిఫ్ట్ కావాలి. సాయంత్రం పెద్ద గిఫ్ట్ ఇస్తా, సరేనా? నిజంగానా? నిజంగా. సరే, నేను వెయిట్ చేస్తా. సరే. ఈరోజు లొకేషన్స్కి వెళ్ళేది లేదా? లేదు, లొకేషన్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయి. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ షూట్ స్టార్ట్ చేసేస్తాం. ఇదే ముక్క 1.5 years నుంచి చెప్తున్నావు. ఈసారి కన్ఫర్మ్, నిజంగా స్టార్ట్ అయిపోతుంది. అది అయినట్టే. అవును, ఏంటి ఈరోజు నీ ప్రోగ్రామ్స్ ఏంటి? ఈరోజా స్కూల్ ఫ్రెండ్స్ని మీట్ అయ్యేది ఉంది. వాళ్ళని మీట్ అయ్యి ఈవినింగ్ వస్తా. అవునా? ఓకే, వెయిట్. కమ్ ఇన్. హ్యాపీ బర్త్డే శోభా. వెయిట్ చేయడం ఎంత కష్టమో ఆ రోజు నీ కోసం వెయిట్ చేసినప్పుడు తెలిసింది. నీకు చాలాసార్లు కాల్ ట్రై చేశాను, కానీ నో ఆన్సర్. నువ్వు ఇంకా రావు అని తెలియడానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు. నువ్వు ఆ రోజు ఎందుకు రాలేదో నాకు అవసరం లేదు. ఈ రోజు ఎందుకు వచ్చావో తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్లీజ్ వెళ్ళిపో. ఒకసారి నేను చెప్పేది విను. నా వైఫ్ శోభాతో నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. అట్లా కాదు, ఒకసారి నేను చెప్పేది విను. వెళ్ళిపో, తను వచ్చే టైం అయింది. ఒకప్పుడు నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎదురు చూసేవాడివి. ఇప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తున్నావు. ఇదే కాలం మహిమ అంటే. ఒకసారి చెప్పేది ప్లీజ్. జాను, తిను జాను నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? జస్ట్ ఫ్రెండ్ అంతే. నేను ఇంట్లో లేనప్పుడు వచ్చి హగ్ ఇచ్చే అంత క్లోజ్ ఫ్రెండా? హే, సారీ, నా వల్ల మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లం క్రియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. బాయ్. శోభా.